విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నేను అభిమన్యుణ్ణి కాదు అర్జునుడిని అని ఎన్నికల సమయంలో ఊరువాడా ప్రచారం చేసిన జగన్ ఎన్నికల్లో కూటమి ఎఫెక్ట్తో ఓడిపోయి ఉండొచ్చు. కానీ రాజకీయంగా ఆయన ఇప్పుడు అసలు స్వరూపం ఏంటి అనేది చూస్తే అభిమన్యుడు కాదనే విషయం వెలుగు చూస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు 2 సార్లు జరిగాయి. 2 సార్లలోనూ తొలి రోజు మాత్రమే జగన్ హాజరయ్యారు. తర్వాత రోజులు ఆయన డుమ్మా కొట్టారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక లాజిక్ను జగన్ చెప్పుకొచ్చారు. తను వెళ్ళినా మైక్ ఇవ్వరని, తాను ప్రజా సమస్యలు ప్రస్తావించాలని భావిస్తున్నానని, అందుకే తనకు మైక్ ఇచ్చే ఉద్దేశం వారికి లేదు అని ఆయన చెప్పారు. ఇది పెద్ద ఎత్తున ప్రజల మధ్యకి వెళ్ళింది. అయితే అసలు సభకు వెళ్లకుండానే ఇలా విమర్శలు చేయడం ఎందుకు అనే చర్చ కూడా వచ్చింది. కానీ ఇది సర్కార్కు సెగ పెట్టింది. దీంతో మంత్రుల నుంచి స్పీకర్ అయ్యన్న వరకు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వైసీపీని బుజ్జగిస్తున్నారు. సభకు వైసీపీ నాయకులు రావాలి, వారికి సమయం ఇస్తాం, వారు మాట్లాడేందుకు మైక్ ఇచ్చే బాధ్యత నాది, సభలో సభ్యుల సంఖ్య ఆధారంగా ఖచ్చితంగా మైక్ ఇస్తాను, ఈ విషయంలో నేను బాధ్యత తీసుకుంటా అని తాజాగా స్పీకర్ అయ్యన్న చెప్పారంటే జగన్ అర్జునుడిగా విజయం సాధించుకున్నట్టేగా. ఇదే సమయంలో పలువురు మంత్రులు కూడా జగన్ సభకు వస్తే మైకు ఇస్తామని, మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఇది జగన్ సాధించిన తొలి విజయం. ఇక సర్కార్ కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడింది. ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇదే సమయంలో జగన్ మీడియా సమావేశం పెట్టి తాను చెప్పాలనుకున్నది చెప్పారు. అయితే ఈ 2 విషయాలను ప్రధాన మీడియా ప్రసారం చేసింది. కానీ సభను ఆన్లైన్లో చూసిన వారు 50,000 పైచిలకు ఉంటే జగన్ మీడియా సమావేశాన్ని 7 లక్షల పైగా చూశారు. దీనిపైన ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఇదే కనుక కంటిన్యూ అయితే సభను చూసేవారు తగ్గిపోగా తమపై వ్యతిరేక ప్రభావం పడుతుంది అని కూడా ఆలోచిస్తున్నారు. దీంతో మార్పు దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ స్పందించడం గమనార్హం. సో ఇక్కడ కూడా జగన్ అర్జునుడిగానే బయటపడ్డారని టాక్.